నమస్తే ఫ్రెండ్స్, నేను మీ సువర్ణశ్రీ. స్పిరిచువల్ టాక్స్లోకి స్వాగతం. శరీరం, మనసు, ఆత్మ. మనం అంటే మన శరీరం, మన మనస్సు మన ఆత్మల యొక్క పరిపూర్ణ కలయిక. వీటన్నింటి గురించి వాటి పనితీరు గురించి మనం పూర్తిగా తెలుసుకున్నప్పుడే మనకు మన గురించి చక్కటి జ్ఞానం ఉన్నట్లు లెక్క. భౌతిక శరీరం, ఫిజికల్ బాడీ. మన శరీరం అనేక అవయవాలతో, వాటి నిర్వహణ వ్యవస్థలతో, అనేక కణజాలాలతో, మరెన్నో సూక్ష్మకణాలతో అలరాడుతూ ఉంటుంది. అందులో ఊపిరితిత్తులు మనం పీల్చుకున్న ఉచ్ఛ్వాస శుభ్రపరిచి అవసరం లేని వాయువులను నిశ్వాసగా బయటకు పంపిస్తుంది. మన గుండె సిరల ద్వారా అన్ని శరీర భాగాల నుంచి రక్తాన్ని సేకరించి దానిని శుభ్రపరచడం కోసం ఊపిరితిత్తులకు పంపుతుంది. తిరిగి శుభ్రపడిన రక్తాన్ని స్వీకరించి ధమనుల సహకారంతో శరీరంలోని వివిధ భాగాలకు సరఫరా చేస్తుంది. మనం తీసుకున్న ఆహారాన్ని జీర్ణాశయంలో నింపుకొని అనేక రసాయనాల సహాయంతో దానిని జీర్ణం చేసి వ్యర్థ పదార్థాలను ప్రేగుల సహాయంతో విసర్జీక వ్యవస్థకు పంపిస్తుంది. కొన్ని మిలియన్ల న్యూరాన్లు మెదడులో పనిచేస్తూ మెదడు నుండి ఇతర శరీర అవయవాలకు, ఇతర శరీర అవయవాల నుంచి మెదడుకు సమాచారాన్ని నిరంతరం పంపిణీ చేస్తుంది. ఇలా అన్ని ఇంద్రియాలతో కూడి మన శరీరంలోని శ్వాస వ్యవస్థ, జీర్ణ వ్యవస్థ, విసర్జీక వ్యవస్థ, నాడీ వ్యవస్థ ఇతర అనేక వ్యవస్థలను తమ విధులను ఏకకాలంలో తీస్తున్నాయి. ఇంత అద్భుతంగా రూపకల్పన చేయబడినటువంటి గొప్ప యంత్రమైన మన శరీరాన్ని మనం ఎంత అద్భుతంగా చూసుకుంటే అది మనకు అంత అత్యద్భుతంగా సేవలను ఇవ్వగలుగుతుంది. మనస్సు, మైండ్. మనం మన శరీరాన్ని ఒక వాహనంగా భావిస్తే ఆ వాహనాన్ని నడిపించే వాహకుడిని మనస్సు అంటాము. వాహనాన్ని నడిపే వాడిని బట్టి, వాడు నడిపించే విధానాన్ని బట్టి ఆ వాహనం యొక్క మన్నిక ఆధారపడి ఉన్నట్లే మన మానసిక స్థితి, స్టేట్ ఆఫ్ మైండ్ ఎలా ఉంటుందో మనం శరీరం కూడా అలాగే ఉంటుంది. మనం ఎప్పుడూ నెగిటివ్ విషయాలనే చూస్తూ, నెగిటివ్గా మనుషులతోనే తిరుగుతూ, నెగిటివ్ ఆలోచనలే చేస్తుంటే ఆ నెగిటివ్ ప్రభావం మన శరీరం మీద పడి కారణమే తెలియని అనారోగ్యాల రూపంలో తన ప్రతాపాన్ని చూపిస్తూ ఉంటుంది. వీటినే అలా కాకుండా మనకు ఇతరులకు ప్రయోజనం కలిగించే విషయాలను గురించే ఆలోచిస్తూ అలాంటి మనుషులతోనే తిరుగుతూ ఉంటే ఆ పాజిటివ్ ఆలోచనల ప్రభావం మన శరీరాన్ని మరింత స్వస్థత పరుస్తూ ఉత్సాహంగా ఉంచుతుంది. ఇదంతా కూడా సైకోసోమటిజం అనే గొప్ప శారీరక నిర్వహణ శాస్త్రం. ఇందులో సైకి అంటే మనస్సు, సోమ అంటే శరీరం, ఆత్మ, సోల్. మనందరికీ కంటికి కనబడే శరీరం గురించి ఆలోచనలతో నిండిన మనస్సు గురించి బాగా తెలుసు. కానీ ఈ రెండిటికి ప్రభావితం చేసే కంటికి కనిపించని ఆత్మ గురించి మాత్రం అస్సలు తెలియదు. అందుకే ఆత్మ అంటే ఏమిటి, అది ఎక్కడ ఉంటుంది, ఎలా ఉంటుంది అన్న ప్రశ్నలు ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమయంలో వస్తూ ఉంటుంది. ఈ ప్రశ్నలకు అనుభవపూర్వకమైన సమాధానాలు మనకు ధ్యాన సాధన ద్వారానే తెలుస్తాయి. ధ్యానం చేయడం మొదలు పెడితే మనకు మన శరీరానికి, మనస్సుకు అర్థమైనటువంటి మన ఆత్మ దైవశక్తిలోని ఒకానొక అభిన్నమైన భాగం అని, మనం సాక్షాత్తు దైవాలమని తెలుస్తుంది. ఇలా సృష్టిలోని అనేక సత్యాలు మన అనుభవంలోకి వచ్చి అసలు జీవితం ఎంత విలువైందో మనకు అర్థం కావాలంటే శ్వాస విద్యను నిరంతరం అభ్యాసనం చేస్తూ ఉండాలి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.